హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అరుణ్. మీరు చూస్తున్నారు డిఫెన్స్ కోడ్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, అయితే మనకు ర్యాలీకి, ఆర్మీ ర్యాలీకి కానీ, నేవీకి కానీ, ఎయిర్ ఫోర్స్కి కానీ, మనం ఏ డిఫెన్స్ దానికి పోయినా మనకు ఖచ్చితంగా రెసిడెన్స్ అనేది ఇంపార్టెంట్. అసలు లేకపోతే ఎలా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. దానికంటే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, ఓకేనా. మనకు రెసిడెన్సీ సర్టిఫికేట్ లేకపోతే ఇప్పుడు తెలంగాణ వారు ఉన్నారు. తెలంగాణ వారికి మనకు రెసిడెన్సీ ఇంపార్టెంట్. రెసిడెన్సీ అలౌడ్ చేస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం, కానీ ఏపీ వాళ్ళు రెసిడెన్సీ అనేది అలౌడ్ చేయట్లేదు. నా కామెంట్లలో చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఇక్కడ చూసారా కామెంట్, చాలామంది కామెంట్ అనేది చేయడం జరుగుతుంది, ఓకేనా. కామెంట్లో ఖచ్చితంగా మనకు రెసిడెన్స్ సర్టిఫికేట్ లేదు, ఏపీ వాళ్ళకి ఇవ్వడం లేదు, మరి ఎలా అన్నా అని చాలామంది అడుగుతున్నారు. కాబట్టి వీడియో అయితే చేయడం జరుగుతుంది. మనకు రెసిడెన్సీ సర్టిఫికేట్ లేకపోతే మనకు కమ్యూనిటీ నెగిటివిటీ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. కమ్యూనిటీ నెగిటివిటీ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. ఆ సర్టిఫికేట్ తీసుకెళ్తే సరిపోతుంది, ఓకేనా. కమ్యూనిటీ నెగిటివిటీ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. ఏపీ వాళ్ళకు ఖచ్చితంగా ఈ సర్టిఫికేట్ అనేది తీసుకొని ర్యాలీకి వెళ్ళండి. ఇప్పుడు నెక్స్ట్ ఉంది కదా, ఆ ర్యాలీకి వెళ్ళండి. మనకు ఇంకా అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ కాలేదు. అడ్మిట్ కార్డ్స్ ఇంకో 2 or 4 డేస్లో రిలీజ్ అయితే అడ్మిట్ కార్డ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా అయితే వీడియో చేయడం జరిగింది తెలంగాణ వాళ్ళకు. ఆ వీడియో చూసినా సరిపోతుంది. బట్ నేను మళ్ళీ అయితే అడ్మిట్ కార్డ్స్ రాగానే ఇంటిమేషన్ అనేది ఇస్తాను. అలాగే దీంతోపాటు మనకు ఇప్పుడు టెరిటోరియల్ ఆర్మీ ర్యాలీ ఉంది కదా, ఆ ర్యాలీ అయితే ఎవరైతే వెళ్తారో ఖచ్చితంగా వాళ్ళైతే ఎలాంటి సర్టిఫికేట్ తీసుకెళ్ళాలనేది ఇంకో వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్. జై హింద్.